హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ది రాజాసాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో మనం 6 గంటల నుంచి ఎంతలా వెయిట్ చేస్తున్నాం అంటే 6 గంటలకి సాయంత్రం వస్తుందని సాంగ్. సో ఈ మధ్యన మన టాలీవుడ్ ఎలా తయారైందంటే సాయంత్రం కన్నా సాంగ్ రాత్రి అయిపోతుంది అనమాట. సో మన టాలీవుడ్ ఇండస్ట్రీ రోజు రోజుకి ఎక్కడికో ఎదుగుతుంది అనుకుంటే టైం సెన్స్ లేకుండా పోతుంది మొత్తానికి. సో ఓకే, మొత్తానికైతే సాంగ్ అయితే వచ్చింది. రాజాసాబ్ ది రెబల్ సాబ్ అయితే మామూలు లేదు సాంగ్. అసలు తమన్ భయ్య ఏటి అసలు మ్యూజిక్ ఏటి అసలు నాకైతే పిచ్చి పీక్స్ అయిపోయింది, మామూలుగా లేదు. నెక్స్ట్ పెద్ద సాంగ్కి ఈ సాంగ్ అయితే పోటీ పడేలా కనిపిస్తుంది. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ అయితే బదులు కొడుతుందో తెలియదు. సో ఫస్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ అయితే తమన్ చితక్కొట్టి పారేసాడంతే, మామూలు కాదు. మనం చూసుకున్నట్టయితే చాలా మూవీస్కి ఈ మ్యూజిక్కి చాలా డిఫరెంట్ అయితే ఉంది. ఇక ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవాలి. ప్రభాస్ రాజ్ అన్నందుకు ప్రభాస్ గారు చాలా సంవత్సరాల తర్వాత అతను డ్యాన్స్ వేయడం కన్నులతో అసలు కన్నుల విందుగా అనిపించింది అనమాట. అసలు మంచి మంచి స్టెప్స్ ఇందులో అసలు చెప్పడానికైతే వివరించలేకపోతున్నాను, అంత మంచి స్టెప్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో రెబల్ స్టార్ అయితే ఇందులోని రెబల్ సాబ్ అనిపించారనమాట. నేనే నెంబర్ 1 పాన్ ఇండియా బ్యాచులర్ నేనే అని చెప్పేసి ఒక లిరిక్ అయితే ఉంటుంది, సూపర్ అనమాట. ఇక అలాగే చూసుకున్నట్లయితే 1 నిమిషం 15 సెకండ్ల దగ్గర ఒక టైటిల్ కార్డు అయితే పడుతుంది భయ్య. ఆ టైటిల్ కార్డు మామూలుగా ఉండదు, మొత్తం పోతారు. బుజ్జిగాడి దగ్గర నుంచి చూసుకుంటే కల్కి వరకు మామూలు కాదు, మొత్తం అని టైటిల్ కార్డులోనే పిచ్చి పిచ్చి అయిపోతారు ఫ్యాన్స్ అయితే. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే వాళ్ళ బామ్మగారు ఉంటారు, ఆ సెంటిమెంట్ సీన్ కూడా ఈ సాంగ్లో అయితే కనెక్ట్ చేశారు. అలాగే వాళ్ళ మరదలు అనుకుంటా రిద్ది కుమార్ ఇందులో. సో ఈ హీరోయిన్ కూడా ఈ సాంగ్లో అయితే ఫుల్గా చూపించడం జరిగింది. మొత్తానికైతే రాజాసాబ్ నుంచి వచ్చిన రెబల్ సాబ్ సాంగ్ అయితే రేంజ్ రెబల్లో ఉందనే చెప్పాలి. ఇంకా ఈ సాంగ్ డాన్స్ మ్యూజిక్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. రెబల్ స్టార్ ఫ్యాన్స్కి ఈ సాంగ్ అయితే విచ్చలవిడిగా నచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే చాలా చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ గారిని మళ్ళీ డార్లింగ్ సినిమాలో చూసిన ప్రభాస్ని అయితే ఇందులో చూడబోతున్నారు. వింటేజ్ ప్రభాస్ అయితే మన ముందుకు వచ్చేసాడు రాజాసాబ్ సినిమాతోని. సో ఈ సాంగ్ ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.